హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ వచ్చేసి నేను పోస్ట్ ఆఫీస్ నుంచి బెస్ట్ స్కీమ్స్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో ఈ టాప్ 4 బెస్ట్ స్కీమ్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి, సో దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి పోస్ట్ ఆఫీస్ అనగానే 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న మొత్తంలో మనము సేవింగ్ చేసి ఎక్కువ మొత్తంలో కూడా అమౌంట్ పొందొచ్చు. అండ్ చాలా స్కీమ్స్కి మనకు ట్యాక్స్ కూడా డిటెక్షన్ ఉంటుందండి. సో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా స్కీమ్స్లో కూడా అప్లై అయితే అవుతుంది పోస్ట్ ఆఫీస్లో. సో ఇంతకీ ఆ టాప్ 4 స్కీమ్స్ ఏంటి, సో దానివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సో ప్రతి ఒక్కటైతే ఇప్పుడు 1 బై 1 చూసేద్దామండి. సో ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పీపీఎఫ్ స్కీమ్ అండి. దీన్నే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అని అంటాము. ఇది వచ్చేసి మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ 7.1% అయితే అందిస్తుంది. ఇందులో మనం ఇయర్లీ మినిమం 500 అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 1,50,000 అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అండి. సో ఇది 15 ఇయర్స్ టైం పీరియడ్ అయితే ఉంటుంది. సో మనకి ఇన్ కేస్ అవసరం అయితే మధ్యలో కొంత అమౌంట్ అయితే మనము పార్షియల్ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అయితే మనకు 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే స్కీమ్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే ఇంకొక 5 ఇయర్స్ అయితే మనము దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా మనము 50 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ పీపీఎఫ్ స్కీమ్ వచ్చేసి మనము పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాంక్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది చాలా చాలా బెస్ట్ స్కీమ్ అండి. సో దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా వరకు ఉంటాయి మనకు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు టైం డిపాజిట్ స్కీమ్ అండి. ఇందులో వచ్చేసి మనకు సేమ్ ఎఫ్డి స్కీమ్ లాగానే ఉంటుంది. లైక్ మనకు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ టెన్యూర్తో అయితే మనకి ఉంటుంది. సో మన కన్వీనియంట్ని బట్టి మనం టెన్యూర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 6.9% నుంచి 7.5% వరకు అయితే ఉంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఏదైతే టెన్యూర్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది. సో 5 ఇయర్స్ టైం తీసుకున్నట్టయితే 7.5% అయితే ఉంది. మినిమం అయితే మనం 100 రూపీస్తో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ లేదండి. సో చిన్న చిన్న మొత్తంలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ స్కీమ్ అయితే చాలా చాలా బెస్ట్ ఉంటుందండి. ఇంతే కాకుండా మనకు ఆర్డీ స్కీమ్ కూడా దీంతో పాటు చాలా బెస్ట్ స్కీమ్ అండి, చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా చాలా మనకు ఎక్కువగా ఆదరణ పొందిన స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన అండి. సో ఇది వచ్చేసి మనకు చాలామంది ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ స్కీమ్ ఓపెన్ చేస్తే ఉంటారండి. 90% అయితే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అంతేకాకుండా చిన్న చిన్న మొత్తంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అమౌంట్ అయితే పొందొచ్చు. సో అమ్మాయి మ్యారేజ్కి కానివ్వండి, స్టడీస్కి కానివ్వండి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్కీమ్ టెన్యూర్ వచ్చేసి మనకు 21 ఇయర్స్ ఉంటుందండి. అంతేకాకుండా 10 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం 250 రూపీస్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1,50,000 అయితే వేసుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 8.2% అయితే ఉందండి. సో మంచి ఇంట్రెస్ట్ రేట్ అనే అనుకోవాలి. ఆల్మోస్ట్ ఎఫ్డి కంటే ఎక్కువగానే ఇస్తుంది. అండ్ ఈ పిల్లల కోసం, విద్య లేకపోతే వివాహాల కోసం చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ట్యాక్స్ డిడక్షన్స్ కూడా ఈ స్కీమ్లో అప్లై అయితే అవుతుంది. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయికి అయితే వివాహం అయిపోతే ఈ ఖాతాను అయితే క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి. సో ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ స్కీమ్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ అండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో సో వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. స్కీమ్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 7.5% అయితే ఉందండి. మినిమం 1,000 రూపీస్తో మనమైతే అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ లేదండి. సో మనకి ఎంత కన్వీనియంట్ ఉంటే అంత అమౌంట్ అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ చూసుకున్నట్లయితే మనకు 115 మంత్స్ అయితే ఉంటుందండి. అంటే మనకు 9 ఇయర్స్ 7 మంత్స్ అండి. సో ఏదైతే మనకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి డబుల్ అమౌంట్ అయితే మనం పొందుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 2 lakhs అయితే వస్తాయండి. అంటే మనకేంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి డబుల్ అయితే వస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ పీరియడ్ కాబట్టి సో మినిమం మనము 9 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో లాంగ్ టర్మ్ అని ఎవరైనా యూస్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ స్కీమ్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో మన ఇంటి కొనుగోలు కానివ్వండి, సో మ్యారేజెస్కి కానివ్వండి, సో ఇట్లాంటి వాటికి చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ 9 ఇయర్స్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో డబుల్ అమౌంట్ అయితే మనం పొందుతాం కాబట్టి సో ఈ టాప్ 5 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి. అండ్ మంచి ఇంట్రెస్ట్ రేట్ కూడా అందిస్తుంది కాబట్టి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి
అనుకునే వాళ్ళకు ఈ టాప్ 5 స్కీమ్స్ అయితే చాలా బెనిఫిట్గా ఉంటాయండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.